ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కొన్ని మ్యాచ్లుంటాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన ఈ మ్యాచ్ అచ్చంగా అలాంటిదే. కేవలం 159 పరుగులు, ఒక చిన్న టార్గెట్. కాని దాన్ని ఒక కోటలా ఎలా కాపాడుకున్నారు? ఒక అసాధారణమైన విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నారు? పదండి, ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. టీ20 క్రికెట్లో 159 పరుగుల టార్గెట్ గెలవడానికి సరిపోతుందా? చాలామంది కాదనే అంటారు. కానీ రాజస్థాన్ రాయల్స్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. అది కూడా ఏకంగా 40 పరుగుల భారీ తేడాతో. అసలా రోజు ఏం జరిగింది, ఎలా సాధ్యమైంది చూద్దాం. ఈ మ్యాచ్ కన్నా ముందు రాజస్థాన్ పరిస్థితి అస్సలు బాలేదు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయి వాళ్ల కాన్ఫిడెన్స్ మొత్తం దెబ్బతిన్నుంది. గెలవక తప్పని సిచ్యువేషన్ అన్నమాట. అంత తీవ్రమైన ఒత్తిడితో బరిలోకి దిగారు. లక్నో లాంటి పవర్ ప్యాక్డ్ బ్యాటింగ్ లైనప్ ముందు పెట్టిన లక్ష్యం కేవలం 159 పరుగులు. ఈ స్కోర్ చూశాక రాజస్థాన్ ఫ్యాన్స్ కూడా గెలుపుపై ఆశలు వదిలేసుకుని ఉంటారు. కానీ రాజస్థాన్ బౌలర్ల మైండ్లో మాత్రం వేరే ప్లానుంది. సరే, ఇప్పుడు మనం మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసిన ఆ కీలకమైన టైంకి వచ్చేశాం. లక్నో బ్యాటింగ్ లైనప్ ఒక పేక మేడలా ఎలా కూలిపోయిందో చూద్దాం. ఇదేదో అదృష్టం కొద్దీ జరగలేదు. పక్కా ప్లాన్తో రాజస్థాన్ బౌలర్లు సృష్టించిన ప్రెషర్ ఫలితం ఇది. లక్నో బ్యాటింగ్ ఆర్డర్కి వెన్నుముకలాంటి 3 ఆటగాళ్లు: ఆయుష్ బదోని, రిషబ్ పంత్, ఇంకా ఎయిడెన్ మార్క్రమ్. వీళ్ళు క్రీజ్లో ఉంటే మ్యాచ్ని ఎప్పుడైనా తిప్పేయగలరు. కానీ రాజస్థాన్ బౌలర్లో వాళ్లకు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ అందర్నీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే, ఆ 3 స్టార్ బ్యాటర్లు కలిసి చేసిన పరుగులు 0. అవును, మీరు విన్నది నిజమే, 0. ఒక్క పరుగు కూడా చేయకుండా 3 డకౌట్ అయ్యారు. టీ20 మ్యాచ్లో ఇలా జరగడం చాలా అరుదు. ఈ దెబ్బతో లక్నో మళ్లీ కోలుకోలేకపోయింది. అంతే, ఆ 3 డకౌట్లే మ్యాచ్ యొక్క అస్సలైన టర్నింగ్ పాయింట్. అక్కడినుంచి మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. లక్నో మళ్లీ గేమ్లోకి తిరిగి వచ్చే ప్రయత్నమే చెయ్యలేకపోయింది. మరి ఏ వ్యూహాన్ని అంత పర్ఫెక్ట్గా గ్రౌండ్లో అమలు చేసిందెవరు? ఈ విజయం వెనుక ఉన్న అస్సలు హీరో ఎవరు? ఇంకెవరు? జోఫ్రా ఆర్చర్. జోఫ్రా ఆర్చర్ తన పేస్తో, తన ఖచ్చితత్వంతో లక్నో బ్యాటర్లకి చుక్కలు చూపించాడు. మ్యాచ్ స్టార్టింగ్లోనే ఆ కీలకమైన 3 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ విజయాన్ని అక్కడే ఖాయం చేసేశాడు. అతని బౌలింగే ఈ మ్యాచ్లో పెద్ద తేడాని చూపింది. ఈ స్లైడ్ చూస్తే మనకు మొత్తం కథ 2 బొమ్మల్లో అర్థమైపోతుంది. ఒకవైపు లక్నో తరపున మిచెల్ మార్ష్ ఒక్కడే 55 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మరోవైపు రాజస్థాన్ వైపు చూడండి, జోఫ్రా ఆర్చర్ ముందుండి నడిపించిన ఒక అద్భుతమైన టీమ్ ఎఫర్ట్. ఇది వ్యక్తిగత ప్రతిభపై టీం వర్క్ సాధించిన విజయమన్నమాట. ఈ విజయం కేవలం 2 పాయింట్లను మాత్రమే ఇవ్వలేదు, మొత్తం టోర్నమెంట్ పాయింట్స్ టేబుల్నే తలకిందులు చేసేసింది. ఎలాగో చూద్దాం పదండి. ఈ టేబుల్ చూడండి, ఎంత పెద్ద మార్పొచ్చిందో. ఈ ఒక్క విజయంతో పట్టికలో అట్టడుగున ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. అదే టైంలో మంచి పొజిషన్లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ 9వ స్థానానికి పడిపోయింది. చూశారా, ఒక్క మ్యాచ్ ఫలితం ఎంత పెద్ద మార్పును తీసుకువచ్చిందో. చివరికి రాజస్థాన్ రాయల్స్ 40 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తక్కువ స్కోర్ చేసి ఇంత పెద్ద మార్జిన్తో గెలవడమంటే వారి బౌలింగ్ సత్తా ఏంటో, వారి వ్యూహమేంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఓటమి అంచున నిలబడి ఇలాంటి ఒక అద్భుతమైన పునరాగమనం చేయడం ఒక ఛాంపియన్ జట్టుకుండే లక్షణం. మరి ఈ అసాధారణ విజయమిచ్చిన స్ఫూర్తితో రాజస్థాన్ రాయల్స్ ఈసారి టైటిల్ విజేతగా నిలుస్తుందంటారా? రాబోయే మ్యాచ్లే దీనికి సమాధానం చెప్పాలి.